హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి? కొత్తగా ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో పెట్టిన న్యూ ఫీచర్స్ ఏంటి, ఏమైనా న్యూ ప్రపోజల్స్ ఉన్నాయా, ట్యాక్స్ రిలేటెడ్ ఎగ్జామ్షన్స్ ఏమైనా మార్చారా, దాంతోపాటు అసలు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏం చెప్తున్నాయి బడ్జెట్ గురించి, బ్రీఫ్ హిస్టరీ ఏంటనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే కనుక మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాసే స్టూడెంట్స్ అందరి కోసం డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం 26th జూలై నుంచి. సో ఆల్మోస్ట్గా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు 600+ క్వశ్చన్స్కి రెడీగా ఆన్సర్స్ ఉంటాయి మీ దగ్గర. దాంతోపాటు 85 టోటల్ టెస్ట్ ఉంటాయి, ఇంక్లూడింగ్ 74 and 11 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి అనమాట. 74 ఏమో సెక్షనల్ టెస్ట్ అండ్ 11 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. దాంతోపాటు మీకు ఎక్స్ప్లెనేషన్ కాపీ కూడా డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. అలానే మీకు కరెక్షన్ చేసి 3 వర్కింగ్ డేస్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ప్రిపరేషన్ని స్ట్రీమ్లైన్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఒక ఎస్ఏ అండ్ ఎథిక్స్ మాడ్యూల్ కూడా ఒబరాయ్ సార్ ఆధ్వర్యంలో స్టార్ట్ అవుతుంది. సార్ మీకు తెలిసిందే, సార్ ఎక్స్పర్ట్ అడ్వైస్ ఇస్తారు ఎస్ఏ అండ్ ఎథిక్స్కి సంబంధించి. ఆల్మోస్ట్ 30 అవర్స్లో మీకు డిఫరెంట్ ఎస్ఏస్ ఎలా హ్యాండిల్ చేయాలి, స్ట్రక్చరింగ్ ఏంటి, అలానే ఆన్సర్ రైటింగ్ సపోర్ట్ కూడా ఇస్తారు. సో ఈ రెండు కనుక తీసుకుంటే కనుక మీకు మ్యాక్సిమం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దెన్ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే యూనియన్ బడ్జెట్. సో యూనియన్ బడ్జెట్ అనేది ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. మరి యూనియన్ బడ్జెట్ అనే దాన్ని ఎవరు ప్రవేశపెట్టాల్సిన కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఉంది అనేది చూస్తే కనుక మనకి జనరల్గా అందరూ ఫినాన్స్ మినిస్టర్ ఖచ్చితంగా పెట్టాలి అనుకుంటారు. కానీ ఫినాన్స్ మినిస్టర్ మీద కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద ఉంటుంది. సో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన తరపున ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెడుతున్నారు అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారో వాళ్ళ తరపున మనకి ఫినాన్స్ మినిస్టర్ పెడుతున్నారు, రైట్? ఎందుకంటే మనకి ఎగ్జిక్యూటివ్ అనే నేమ్ కానీ అథారిటీ అంతా కూడా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. సో యూనియన్ బడ్జెట్ 24-25 అనేది ఈరోజు లోక్సభలో ఇంట్రడ్యూస్ అవుతుంది. సో మీకు తెలిసిందే, బడ్జెట్ ఎప్పుడు కూడా మనకి ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్తో లోక్సభలో ఇంట్రడ్యూస్ అవుతుంది. సో లోక్సభలో ఖచ్చితంగా పాస్ అవ్వాలి. బడ్జెట్ పాస్ అవ్వకపోతే ఏమవుతుంది? గవర్నమెంట్ కొలాప్స్ అవుతుంది, రైట్? సో ఫస్ట్ మనం ఇక్కడ డిఫరెంట్ ఫ్యాక్ట్స్ ఏంటనే తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు మనకి మాన్సూన్ సెషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఇది మాన్సూన్ సెషన్ అనేది. సో ఇది ఎప్పటి నుంచి 22nd జూలై నుంచి 12th ఆగస్ట్ వరకు ఉంటుందన్నమాట. ఈ మాన్సూన్ సెషన్లో బడ్జెట్ అనేది ప్రవేశపెడుతున్నారు. ఈ సెషన్లో ఆల్మోస్ట్గా ఇది 7th టైం నిర్మలా సీతారామన్ గారు కాన్సిక్యూటివ్గా, అంటే వరుసగా 7వసారి బడ్జెట్ని ప్రవేశపెట్టిన రికార్డ్ సృష్టించారు. ఇప్పటివరకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బడ్జెట్స్ ఎవరు పెట్టారు అని అంటే కనుక 10 times మొరార్జీ దేశాయ్ గారు పెట్టారు అనమాట. 10 times. కానీ ఈ 10 times కాన్సిక్యూటివ్గా లేవు, 6 times వరకు ఆయన పెట్టారు. సో డిఫరెంట్ టైమ్స్లో మళ్ళీ పెట్టాల్సి వచ్చింది 4 times. సో ఆన్ ద కాన్సిక్యూటివ్ టైం చూస్తే కనుక 7 times నిర్మలా సీతారామన్ గారు హైయెస్ట్ రికార్డ్ అనమాట. ఓవరాల్గా ఎక్కువ ప్రవేశపెట్టింది ఎవరు అని అంటే కనుక మొరార్జీ దేశాయ్ గారు. మరి మనకి ఫస్ట్ ఇంట్రిమ్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు 1946 తర్వాత అప్పుడు ఎవరు పెట్టారు అంటే మనకి షణ్ముఖం శెట్టి గారు పెట్టారు 1948 టైంలో. సో ఆయన తర్వాత రిజైన్ చేశారు. మనకి తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ ఎవరు పెట్టారు అంటే కనుక జాన్ మతాయ్ గారు ప్రవేశపెట్టారు. సో ఈ 2 ఫ్యాక్ట్స్ మనం తెలుసుకోవాలి. మరి 2017 బడ్జెట్ స్పెషాలిటీ ఏంటి? మీకు తెలిసిందే, 1991లో రిఫార్మ్స్ బడ్జెట్ ఉంది. తర్వాత 1997లో మనకి ట్యాక్స్ రిలేటెడ్ రిఫార్మ్స్ చాలా తీసుకొచ్చాం. 2000లో మనం మిలీనియన్ బడ్జెట్ అని తీసుకొచ్చాం. ఇలా డిఫరెంట్ స్పెషాలిటీస్ అనేవి ఉన్నాయి. దాంతోపాటు 2017లో ఏమైంది? మనం రైల్వే బడ్జెట్ సెపరేట్గా, మామూలు బడ్జెట్ జనరల్ బడ్జెట్ కాకుండా ఈ రెండింటిని కలిపేసాం. అలానే ప్లాన్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ లాంటి కేటగరైజేషన్ లేకుండా అన్నిటినీ తీసేయడం జరిగిందనమాట. దెన్ అసలు బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడతాము, ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కనుక ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో గవర్నమెంట్ ఏంటి అచీవ్ చేసింది అనే దాన్ని హైలైట్ చేస్తూ ఈ కమింగ్ ఇయర్కి కావాల్సిన గోల్స్ ఎలకేషన్స్ ఏంటి అనేది గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుంది బడ్జెట్ రూపంలో. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో పాలసీస్ కానీ, ఎలకేషన్స్ కానీ, ప్లాన్స్ కానీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనే దానికోసం ఈ బడ్జెట్ అనే దాన్ని టేబుల్ చేస్తారు. మరి మనకి ఇండిపెండెంట్ రాకముందు బ్రిటిష్ ఇండియాలో అసలు ఈ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూస్తే కనుక 1860లో స్టార్ట్ అయింది. అప్పుడు జేమ్స్ విల్సన్ అనే ఆయన్ని మనకి బ్రిటిష్ క్వీన్గా ఉన్న వాళ్ళు ఏంటంటే అప్పటికి ఎకనామిక్గా చాలా షాటర్ అయిపోయింది అని చెప్పి ఎకానమీని కొంచెం గాడిని పెట్టడానికి ఒక బడ్జెట్ ప్రపోజల్ లాంటిది ఇంట్రడ్యూస్ చేయమన్నారు. సో అప్పుడు ఏంటంటే ఎవరైతే 200 రూపీస్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారో వాళ్ళందరూ ట్యాక్స్ పే చేయాల్సి వచ్చింది. అలా మనం ఈ పర్టికులర్ దాంట్లోనే ఇన్కమ్ ట్యాక్స్ అనే దాన్ని కూడా ఆరిజిన్ చేసామన్నమాట, ఇన్కమ్ ట్యాక్స్ అనేది. సో ఆ క్రెడిట్ అంతా ఎవరికి వెళ్తుంది? జేమ్స్ విల్సన్ అనే ఆయనకి వెళ్తుంది అనమాట. సో ఆయన ఫస్ట్ పర్సన్ టు ఇంట్రడ్యూస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా.
కానీ ఇది తర్వాత ఫుల్ ఫ్లెష్డ్ బడ్జెట్ అవ్వలేదు. మనం తర్వాత ఎవ్రీ కంట్రీ ఆల్మోస్ట్గా 1800s నుంచి చాలా కంట్రీస్లో బడ్జెట్ అనే దాన్ని ప్రవేశపెట్టడం స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ మీకు గుర్తుంటే కనుక ఏన్షియంట్ ఇండియాలో కూడా మనకి మౌర్యాస్ టైంలో కానీ తర్వాత మనకి ముఘల్స్ టైంలో కానీ బడ్జెట్ కానీ ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళు ప్రాపర్గా ఎవరైతే పే చేసే ఎబిలిటీ ఉందో వాళ్ళ మీదే ట్యాక్సెస్ ఎక్కువ ఇంపోజ్ చేయడం, దాన్ని ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అంటాం. మనకి రిగ్రెసివ్ టాక్సేషన్ కూడా ఉంటుంది, అంటే పేయింగ్ ఎబిలిటీ లేకుండా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పొచ్చు. డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ప్రోగ్రెసివ్గా ఉంటాయి, అంటే మీ పేయింగ్ ఎబిలిటీని బట్టి. సో ఇలా మనకి ఆ టైంలో ఏన్షియన్ హిస్టరీలో కానీ మిడ్వెల్లో కానీ బ్రిటిష్ టైంలో కానీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఉంది. మరి అసలు బడ్జెట్ అనే టర్మ్ ఏంటి అంటే కనుక ఇది ఒక ఫ్రెంచ్ టర్మ్. ఇది బడ్జెట్ అనే టర్మ్ ఒక లెదర్ బ్యాగ్ని సూచించడానికి యూజ్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే బడ్జెట్ కాపీస్ని ఒక లెదర్ బ్యాగ్లో తీసుకొచ్చేవాళ్ళు ఆ బ్యాగ్ యొక్క పేరు బడ్జెట్ అనమాట. సో అలా ఆ బడ్జెట్ నేమ్ అనేది ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు మనం అసలు స్టేజెస్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద బడ్జెట్ చూద్దాం. మరి ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే బడ్జెట్ ప్రవేశపెట్టాలి కదా, అది ప్రెజెంటేషన్ ఆఫ్ ద బడ్జెట్ ఫాలోడ్ బై ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ ఇస్తారు. దెన్ తర్వాత ఏమవుతుంది, జనరల్ డిస్కషన్ అనేది జరుగుతుంది. అంటే బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు ఎకనామిక్ సర్వే పెడతారు. నిన్న నేను అది కూడా కవర్ చేశాను బ్రీఫ్గా. సో దాంట్లో మీరు చూస్తే కనుక 1960s వరకు కూడా ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ కలిపి ఉండేది, తర్వాత సెపరేట్ చేశారు, ఒక రోజు ముందు వస్తుంది అనమాట. దాని తర్వాత ఏమవుతుంది, జనరల్ డిస్కషన్. అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 2-3 days పార్లమెంట్లో డిస్కషన్ డిబేట్స్ జరుగుతాయి అన్నమాట బడ్జెట్ గురించి. తర్వాత ఏం చేస్తారు, హౌసెస్ని కొంచెం ఎడ్జర్న్ చేస్తారనమాట. సో ఎడ్జర్న్ చేయడం అంటే ఏంటి, మనకు కొంచెం గ్యాప్ ఇస్తారు, దాన్ని రెసెస్ అంటాం మనం 2 sessions మధ్యలో. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ 2 houses ఎడ్జర్న్ అయిన తర్వాత డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి బడ్జెట్ కాపీస్ని రిఫర్ చేస్తారు. వాళ్ళు సెక్టార్ వైజ్ ఎలొకేషన్స్ని, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ని స్క్రూటినైజ్ చేస్తారు. సో స్క్రూటినైజ్ చేసిన తర్వాత మళ్ళీ హౌస్ అసెంబ్ల్ అయినప్పుడు అగ్రీ చేస్తే కనుక డిమాండ్ ఫర్ గ్రాంట్స్ని ఓట్ చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన అంశం ఏంటి, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేవి ఓన్లీ లోక్సభ యొక్క ఎక్స్క్లూజివ్ రైట్. రాజ్యసభలో ఓటింగ్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేది జరగదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఓటింగ్ జరిగిన తర్వాత ఏమవుతుంది, మనకి అప్రోప్రియేషన్ బిల్ అనేది పాస్ అవుతుంది. అప్రోప్రియేషన్ బిల్ అంటే ఏంటి, ఏదైతే ఎక్స్పెండిచర్ మనం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని ఆథరైజ్ చేయడానికి పార్లమెంట్ అప్రూవ్ చేసేది అప్రోప్రియేషన్ బిల్. అంటే గవర్నమెంట్ తన ఖర్చుల కోసం ఏదైతే మనీ తీసుకోవాలని పార్లమెంట్ ముందు ప్రపోజ్ చేసిందో దానికి అనుమతిస్తూ పాస్ చేసేదే అప్రోప్రియేషన్ బిల్. మరి దాని తర్వాత ఏమవుతుంది, ఫినాన్స్ బిల్. ఫినాన్స్ బిల్ అంటే ఏంటి, ఇదేమో ఎక్స్పెండిచర్ పార్ట్ అనుకోవచ్చు మీరు, ఇదేమో ఇన్కమ్ పార్ట్ అనుకోవచ్చు. అంటే కొత్తగా వాళ్ళు ఏమైనా ప్రపోజల్స్ చూసాం కదా ఇందాక మనం, ట్యాక్స్లో ప్రపోజల్స్ కానీ పాలసీస్ కానీ ప్లాన్స్ కానీ ఏమైతే ఎలో చేస్తారో వాటన్నిటికి సంబంధించి ప్రపోజల్స్ ఈ ఫైనాన్స్ బిల్లో ఉంటాయి. బడ్జెట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫైనాన్స్ బిల్. సో ఇది ఇన్కమ్ సైడ్ ఆఫ్ ద గవర్నమెంట్ కానీ ప్రపోజల్ కానీ అని చెప్పొచ్చు. సో ఈ ఫైనాన్స్ బిల్ పాస్ అవ్వడంతో మొత్తం బడ్జెట్ ఎనాక్ట్మెంట్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటి, ఈ ఫైనాన్స్ బిల్ అనేది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 75 daysలో పాస్ అవ్వాలి అని ఒక లా కూడా ఉంది. అలా అవ్వకపోతే ఏం చేస్తారు, గవర్నమెంట్ ఖచ్చితంగా రిజైన్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి స్టేజెస్. దెన్ ఇప్పుడు మనం అసలు ఈ బడ్జెట్ పర్టికులర్ థీమ్ ఏంటి అని చూస్తే కనుక 4 areasని థీమ్గా హైలైట్ చేస్తారు. ఒకటి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, స్కిల్లింగ్, తర్వాత ఎంఎస్ఎంఈఎస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అలానే మిడిల్ క్లాస్. ఈ బడ్జెట్ థీమ్ అనేది ఈ 4 areas మీద ఉంది. తర్వాత 9 priorities కూడా మెన్షన్ చేశారు. సో మనం బడ్జెట్లో 9 priorities ఇచ్చారు. 9 priorities ఏంటి, ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయడం, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్, ఇది కూడా మనం చూస్తే థీమ్లో ఒకటి, ఇన్క్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ సోషల్ జస్టిస్, అలానే మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ని ప్రమోట్ చేయడం, అర్బన్ డెవలప్మెంట్, ఎనర్జీ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్, రీసెర్చ్ యాజ్ వెల్ అస్ డెవలప్మెంట్, నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్, ఇలాంటివన్నీ కూడా కీ ప్రయారిటీస్గా హైలైట్ చేయడం జరిగింది. దెన్ మనం ఇప్పుడు చూస్తే కనుక ఇంజన్ ఫర్ వికసిత్ భారత్. దీంట్లో వికసిత్ భారత్ అంటే ఏంటి, మనం 2047కి 100 years సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, అప్పటి వరకు మనం ఏమైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో దానికి కావాల్సిన వాటిని మనం వికసిత్ భారత్ని అచీవ్ చేయడానికని పెట్టుకున్నాం. సో దాంట్లో భాగంగా ఇంజన్ అని అది రీచ్ అవ్వడానికి కావాల్సిన ఇంజన్గా ఈస్టర్న్ రీజన్ని ఫోకస్ చేశారు అనమాట బడ్జెట్. ఈస్టర్న్ రీజన్ అంటే ఏంటి, మనకి ఇక్కడ స్టేట్స్ చూస్తే బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. సో ఈ 5 states కూడా కీ కారిడార్ లాగా అబ్జర్వ్ చేసి ఈ ఈస్టర్న్ రీజియన్ని వికసిత్ భారత్కి కావాల్సిన ఇంజన్గా కన్సిడర్ చేస్తున్నారు. దీంట్లో హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయడం కానీ, ఎకనామిక్ ఆపర్చునిటీస్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమోషన్ కానీ ఇవన్నీ చేయడం వల్ల ఈస్టర్న్ రీజియన్ డెవలప్ అయితే మనకు వికసిత్ భారత్ అనేది ఈజీగా అచీవ్ అవుతుంది అనేది బడ్జెట్ సారాంశం అనమాట. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్. మీ అందరికీ తెలిసిందే, మనకి కరెంట్ ఉన్న మోడీ 3.0 గవర్నమెంట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి కోalition గవర్నమెంట్ ఉంది. సో కోalition గవర్నమెంట్ అంటే ఏంటి, వేరే పార్టీ సపోర్ట్
సపోర్ట్ అవసరం. సో ఈ సపోర్ట్ వల్ల ఏమైంది, ఇక్కడ మనకి బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు కీ ప్లేయర్స్గా ఉన్నాయి యూనియన్ బడ్జెట్లో, అంటే యూనియన్ క్యాబినెట్ యూనియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే విధంగా. సో వీళ్ళిద్దరూ కూడా మనకి 2 states కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ మీ అందరికీ తెలిసిందే కదా, మనకు 14th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పింది, మనం ట్యాక్స్ డెవల్యూషన్ పర్సంటేజ్ పెంచాం కాబట్టి 32% నుంచి 42% పెరిగింది కాబట్టి ఇంకెప్పటికీ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఉండదు అని చెప్పింది. సో దాన్నే ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్కి ఆల్మోస్ట్గా 15,000 crore ఫైనాన్షియల్ సపోర్ట్ మీరు ఫైనాన్షియల్ ప్యాకేజ్ అనుకోవచ్చు, సపోర్ట్ అనుకోవచ్చు, దాన్ని ఈ బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ పిఎం ప్యాకేజ్ అనేది ఒకటి ఇచ్చారు, ప్రైమ్ మినిస్టర్ ప్యాకేజ్. దీంట్లో ఏంటంటే 5 schemes అండ్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఈ దేనికోసం ఉన్నాయంటే కనుక ఎంప్లాయ్మెంట్ స్కిల్లింగ్ని ప్రొవైడ్ చేస్తూ అలానే అదర్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసే విధంగా. ఇది ఎవరి కోసం తీసుకొచ్చారు, ఆల్మోస్ట్గా 4.1 crore యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years with 2 lakh crore మనీ అనేది అలొకేట్ చేశారు. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1.48 lakh crores అనేది ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్కి కూడా అలొకేట్ చేయడం జరిగింది, రైట్. దెన్ ఎకనామిక్ అవుట్లుక్, అసలు బ్రీఫ్ ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది అని అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఆల్మోస్ట్గా 4.9% ఆఫ్ జీడిపిగా ఉంది. రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 5% ఉంది, అది డిఫరెంట్ స్టోరీ. బట్ మనం దీన్ని 4%కి టార్గెట్గా పెట్టుకున్నాం, దీన్ని తగ్గించాలి అని. సో మీకు తెలిసిందే ఇన్ఫ్లేషన్ అంటే రైస్ ఇన్ ప్రైసెస్, అది ఎప్పుడైనా కంట్రోల్లో ఉండాలి. మీకు తెలిసిందే కదా, మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ప్రకారం సిపిఐ కంబైన్డ్ ఇన్ఫ్లేషన్ని బెంచ్ మార్క్ ఇన్ఫ్లేషన్గా తీసుకుంటున్నాం. దీన్ని 4 ± 2%గా టార్గెట్ చేస్తున్నాం. సో ఇది ఇన్ఫ్లేషన్ అనమాట. సో మనకి 4% రేంజ్లో ఉంటే అది హెల్దీ అనమాట. 4% కంటే ఎక్కువ ఉంటే అది కొంచెం మేనేజబుల్గా డిఫికల్ట్గా ఉంటుంది, అందుకని దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. దాంతోపాటు ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనేది షైనింగ్ ఎక్సెప్షన్గా పేర్కొన్నారు బడ్జెట్లో. దాంతోపాటు జాబ్ క్రియేషన్ అండ్ బూస్టింగ్ ద కన్సంప్షన్ మీద మెయిన్ ఫోకస్ అనేది ఉంది. సో మనం చూస్తే ఇందాక ఆల్రెడీ థీమ్లో ఎంప్లాయ్మెంట్ స్కిల్లింగ్ ఉంది కదా, సో ఇక్కడ కూడా జాబ్ క్రియేషన్ అంటే ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది, రైట్. దెన్ న్యూ ట్యాక్స్ రిజీమ్, సో రివైజ్డ్ ట్యాక్స్ రేట్స్ అనేది చూస్తున్నాం మనం. ఇక్కడ చూస్తే 0 to 3 lakhs వరకు ట్యాక్స్ అనేది ఉండదు, 3 to 7 5%, 7 to 10 10%, 10 to 12 lakhs 15%, 12 to 15 lakhs 20% ట్యాక్స్ పే చేయాలి, అబౌవ్ 15 lakhs అయితే కదా 30% పే చేయాలి. దాంతోపాటు ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ని లెవీ చేయడానికి ఆథరైజ్ చేయాలి. ఎందుకు అంటే మీ అందరికీ గుర్తుంటే ఆర్టికల్ 269 కింద గవర్నమెంట్ ఏదైనా ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే ఎలా చేయాలి, ఖచ్చితంగా పార్లమెంట్ బై లా అయితేనే చేయగలరు. సో మనకు అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ని లీగలైజ్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు దీనిలో ఉన్న లిటిగేషన్స్ని తగ్గించడానికి దీన్ని 6 months లోపల రీఫార్మ్ చేస్తాము, అమెండ్ చేస్తామని కూడా ఈరోజు ఫినాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. దెన్ withdrawal of 2% of equalization levy. ఈక్వలైజేషన్ లెవీ అంటే ఏంటి, మనకి ఏవైతే సర్వీసెస్ నాన్ రెసిడెంట్స్ పెర్ఫామ్ చేస్తారో వాటి మీద మనం ఇంపోజ్ చేసే డైరెక్ట్ ట్యాక్స్ని ఈక్వలైజేషన్ లెవీ అంటాం. అంటే నాన్ రెసిడెంట్స్ వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ని అవైల్ చేసుకునేటప్పుడు ఇంపోజ్ చేసే ట్యాక్స్. సో ఇది డైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఇది 2%గా ఉంది ప్రస్తుతం, దీన్ని విత్డ్రా చేసుకుంటున్నారు. ఇది బడ్జెట్లో అనౌన్స్ చేశారు. దెన్ క్యాపిటల్ గెయిన్స్ని సింప్లిఫై చేశారు. క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి, మనకి ఏవైతే కనుక క్యాపిటల్ అసెట్స్ ఉంటాయో అంటే ల్యాండ్ కానీ షేర్స్ కానీ వీటి మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ల్యాండ్ కానీ షేర్స్ కానీ ఉన్నాయి, ఈరోజు ల్యాండ్ కొన్నారు మళ్ళీ రేపు అమ్మారు అంటే విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ less than 2 years అమ్మితే కనుక అప్పుడు అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవుతుంది. ఓకే, సో దీని మీద ట్యాక్స్ అనేది ఇప్పుడు 20%గా మార్చారు. ఒకవేళ 3 years కంటే ఎక్కువ అయితే కనుక అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది అవుతుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి వాటిని అమెండ్ చేయడం జరిగింది. దెన్ 4 sectors ఆఫ్ సొసైటీ మీద ఫోకస్ చేశారు. వీటినే 4 different castes ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్గా పేర్కొన్నారు. ఇవి 4 ఏంటంటే పూర్, దెన్ ఉమెన్, యూత్ అండ్ ఫార్మర్స్. సో ఇది చూస్తే కనుక మనకి ఇంతకుముందు ఇంట్రీమ్ బడ్జెట్లో కూడా సేమ్ 4 castes అని మెన్షన్ చేశారు, దాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. మరి పూర్ కోసం ఏమి ఇనిషియేటివ్ అనౌన్స్ చేశారు, మనందరికీ తెలిసిన కోవిడ్ టైంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది ఫుడ్ గ్రెయిన్స్ని సప్లై చేయడానికి తీసుకొచ్చారు కదా. సో దాన్ని ఆల్మోస్ట్గా నెక్స్ట్ 5 years ఎక్స్టెండ్ చేస్తూ ఆల్మోస్ట్గా 80 crore పీపుల్ లబ్ధి పొందేలాగా దీన్ని మార్చడం జరిగింది. దాంతోపాటు యూత్, ఇక్కడ మనం చూసాం యూత్ అనేది మెయిన్ పిల్లర్గా కూడా ఉంది. సో దీంట్లో న్యూ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి, మనకి సెంటర్ స్టేట్స్ 2 ఫైనాన్షియల్ బర్డెన్ బేర్ చేస్తూ ఒక పర్టికులర్ స్కీమ్ని తీసుకురాబోతున్నారు. ఎందుకు అంటే 20 lakh యూత్కి స్కిల్లింగ్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేసే విధంగా 5 yearsలో ఒక ప్రోగ్రామ్ ఫార్ములేట్ చేస్తున్నారు. దాంతోపాటు ఆల్మోస్ట్గా 1000 ఐటీఐస్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనే వాటిని అప్గ్రేడ్ చేస్తున్నారు. సో దట్ ఏంటంటే వాళ్ళకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద మంచి స్కిల్ వస్తే ఎంప్లాయ్మెంట్
ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఈజీ అయ్యే విధంగా దీన్ని ఫార్ములేట్ చేయడం జరిగింది. దెన్ ఉమెన్ కోసం ఏం చేస్తున్నారు అంటే కనుక మనం మెయిన్గా చూస్తే ఇక్కడ ఉమెన్ పార్టిసిపేషన్ని పెంచే విధంగా వర్క్ ఫోర్స్లో డిఫరెంట్ మెషర్స్ తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగా మనం చూస్తే కనుక మైక్రో ఫైనాన్స్ ఫెసిలిటీస్ అనేవి ఎక్కువ ఉమెన్కి లభించే విధంగా కూడా, అంటే లోన్స్, మైక్రో ఫైనాన్స్ లోన్స్, ముద్ర కానీ, మనకి స్టాండప్ ఇండియా అనేది కూడా ఉంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయడానికి. సో ఇలాంటి వాటిని ఎన్హాన్స్ చేస్తూ ఆల్మోస్ట్గా 3 lakh crores అనేది ఉమెన్ అండ్ గర్ల్స్కి సంబంధించి బడ్జెట్ అలొకేషన్ అనేది చూడొచ్చు. నిన్న మనం చూస్తే కనుక ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎకనామిక్ సర్వే ప్రకారం ఎంత ఉంది, ఆల్మోస్ట్ 37%కి రీచ్ అయింది. ఇది ఆల్మోస్ట్ 25% దగ్గరలో ఉంది. కానీ అది 2017-18 పీరియడ్లో ఇప్పుడు ఆల్మోస్ట్గా పాజిటివ్గా మనకి 37% వరకు రీచ్ అయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ మన అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్స్కి ఎలా ఉంది ఎలొకేషన్ అంటే ఆల్మోస్ట్గా 1.52 lakh crore అనేది అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్స్కి ఇచ్చారు. దాంట్లో భాగంగా మనకు మెయిన్ థీమ్ ఏంటి ఈసారి 109 హై ఈల్డింగ్ వెరైటీస్ కానీ క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ని కానీ డెవలప్ చేయాలనే ఉద్దేశం. సో మీకు రీసెంట్గా గుర్తుంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేది 1 scientist 1 product ఇనిషియేటివ్ అనేది కూడా లాంచ్ చేసింది. దాంట్లో భాగంగా క్లైమేట్ రెసిలియంట్ కానీ ఇలా మనకి దాంతోపాటు హై ఈల్డ్ వెరైటీస్ని కానీ వీటిని ప్రమోట్ చేయడం కూడా దాంట్లో ఒక మేజర్ ఫోకస్ ఏరియా. సో అలానే దాన్ని అలైన్ చేస్తూనే మనకి ఈ ప్రోగ్రామ్ అనేది కూడా తీసుకొచ్చారు. దాంతోపాటు మనకి సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఆయిల్ సీడ్స్ అండ్ పల్సెస్లోనే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నామని బడ్జెట్లో ఆత్మనిర్భర్ భారత్ అనేది ఆర్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా అనేది దేంట్లో అచీవ్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఆయిల్ సీడ్స్ అండ్ పల్సెస్ అంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచితే మనం ఇంపోర్ట్స్ తగ్గించుకోవచ్చు అనేది కూడా బడ్జెట్లో ఫోకస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆల్మోస్ట్ నెక్స్ట్ 2 yearsలో 1 crore ఫార్మర్స్ని న్యాచురల్ ఫార్మింగ్ వైపు సపోర్ట్ చేసే విధంగా కూడా అనౌన్స్ చేశారు. అండ్ ఫార్మర్స్కి ఎంఎస్పి అనేది ఆల్మోస్ట్గా 50% మార్జిన్ కాస్ట్ కంటే ఎక్కువ ఇస్తున్నాము అన్నట్టు అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎంఎస్పి 23 క్రాప్స్కి వర్తిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏ క్రాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. అండ్ రివ్యూ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏంటంటే ఎక్కువ మనకి క్లైమేట్ చేంజ్ వల్ల అగ్రికల్చర్ అనేది చాలా వల్నరబుల్గా అయింది. దానికోసం ఏంటంటే క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ కానీ డ్రాట్ వెరైటీస్ అంటే మన మిల్లెట్స్ ఇలాంటి వాటిని కన్సిడర్ చేస్తే మనకి ఎటువంటి క్లైమేట్లో కూడా అవి గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే మనకి న్యూట్రిషనల్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో అలాంటి వాటి మీద ఫోకస్ చేయడానికి ఎంఫసైజ్ చేశారు. దెన్ ఆయిల్స్ అండ్ పల్సెస్ గురించి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సెల్ఫ్ సఫిషియన్సీ ఆర్ సెల్ఫ్ రిలయన్స్ వచ్చే విధంగా ప్రమోట్ చేశారు. అలానే డిజిటల్ ఆర్కిటెక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేస్తూ యాన్యువల్ డిజిటల్ క్రాప్ సర్వే, మ్యాపింగ్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇవన్నీ చేయాలి అనే టార్గెట్ పెట్టుకున్నారు. ఇవన్నీ ఎందుకు, బెటర్ క్రెడిట్ రిస్క్ అసెస్మెంట్ కోసం. అలానే క్రెడిట్ అనేది ఎంత పెనిట్రేట్ అవుతుంది ఫార్మలైజ్డ్గా, లేకపోతే మనీ లెండర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి డిజిటల్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాపింగ్ సర్వీస్ అనేది చేయాలి అని చెప్పి బడ్జెట్లో ప్రపోజ్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఎంత ఉంది అని అంటే 60% ఉంది. అంటే ఇంకా 40% అనేది ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ లేదు అగ్రికల్చర్, అది గుర్తుపెట్టుకోండి. దెన్ 2.66 lakh crore పర్సన్స్కి ఆల్మోస్ట్గా మన అంత మనీ అనేది రూరల్ డెవలప్మెంట్ కూడా అలొకేట్ చేయడం జరిగింది. దెన్ ల్యాండ్ రీఫార్మ్స్కి సంబంధించి కూడా మెషర్స్ తీసుకుంటామని అనౌన్స్ చేశారు. ల్యాండ్ రీఫార్మ్ మెషర్స్ ఏంటి, యూనిక్ ఆధార్ అనేది ప్రతి ల్యాండ్కి సంబంధించి ఒక నెంబర్ ఇస్తారు. అలానే డిజిటైజేషన్ చేస్తారు మ్యాప్స్తో, సర్వే ఆఫ్ ల్యాండ్స్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిజిస్ట్రీ అనేది కూడా చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దెన్ ఎడ్యుకేషన్, మరి ఎడ్యుకేషన్కి ఎలొకేషన్ ఎంత ఉంది అని అంటే 1.48 lakh crores ఉంది. సో మీరు చూస్తే కనుక మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇప్పుడున్న 3.5% జీడిపి ఎలొకేషన్ని ఆల్మోస్ట్ 6%కి పెంచాలి అని కూడా మనకి అడ్వైస్ చేయడం జరిగింది. సో అది ఎంతవరకు జరుగుతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. అలానే గవర్నమెంట్ అనేది ఫైనాన్షియల్ సపోర్ట్ 10 lakhs వరకు ఎవరికి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే వెళ్తున్నారో డొమెస్టిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి లోన్ సపోర్ట్ అనేది 10 lakhs వరకు ప్రొవైడ్ చేస్తుంది. అలానే యూనియన్ బడ్జెట్లో మనకి 25,000 స్టూడెంట్స్కి యూజ్ అయ్యే విధంగా మోడల్ స్కిల్ లోన్ అనేది కూడా ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ ఓచర్స్ అనేవి 10 lakhs ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మనం చూసాం కదా, ఇవి ఆల్మోస్ట్ 1 lakh స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది ఆల్మోస్ట్ 3% కూడా ఇస్తారు. అంటే లోన్లో ఇంట్రెస్ట్ 3% అనేది తగ్గిస్తారు ఎవ్రీ ఇయర్కి. దెన్ ఎంప్లాయీస్కి సంబంధించి ఒక మేజర్ బ్రేక్ త్రూ ఏంటి అంటే ఎవరైతే ఫస్ట్ టైమర్స్ ఈపీఎఫ్ఓ రిజిస్టర్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళ శాలరీ లిమిట్ ఒకవేళ 1 lakh per month ఉంటే కనుక వాళ్ళకి ఫస్ట్ మంత్ శాలరీ అనేది మాక్సిమం 15,000 వరకు 3 installmentsలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇస్తాము అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దీనివల్ల ఆల్మోస్ట్గా 210 lakh యూత్ పర్సన్స్ అనేవాళ్ళు బెనిఫిట్ అవుతారు.
దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సంబంధించి ఒక మెయిన్ ఇనిషియేటివ్ ఏంటంటే మనం చూసాం ఆల్రెడీ థీమ్స్లో ఒకటి ఏంటి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. సో దానికోసం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని కూడా ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్స్కి లింక్ చేయడము, దాని ద్వారా వచ్చే వాటిని ఫస్ట్ 4 yearsలో గవర్నమెంట్ ఎంప్లాయర్స్ మధ్యలోనే కాకుండా వాళ్ళు కూడా మేము రియంబర్స్ చేస్తాము అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్గా 3 million అంటే 30 lakh యూత్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో గవర్నమెంట్ అనేది ఆల్మోస్ట్గా 30,000 per month అనేది అడిషనల్గా ఈపీఎఫ్ఓకి కాంట్రిబ్యూట్ చేస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఎన్హాన్స్ చేసే విధంగా. దెన్ ఇండస్ట్రియల్ కారిడార్ అనేది బీహార్లో ప్రమోట్ చేస్తున్నారు. సో అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ లైన్స్లోనే దీన్ని ఎలా డెవలప్ చేస్తున్నారంటే ఈస్టర్న్ రీజియన్ నుంచి పాస్ అయ్యి గయా దగ్గర నోడల్ ఏజెన్సీ లాగా పెట్టి ఈస్టర్న్ రీజియన్ అభివృద్ధి కోసం ట్రై చేస్తున్నారు. సో వికసిత్ భారత్ అనే దానికి రీచ్ అవ్వాలి అంటే మనకి ఈస్టర్న్ రీజియన్ అనేది ఇంజన్గా ఉంటుందని కూడా బడ్జెట్ రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు పాట్నా పూర్ణియా ఎక్స్ప్రెస్ హైవే, బక్సర్ బగల్పూర్ హైవే, బోధ్గయా రాజ్గిర్ వైశాలి అండ్ దర్భంగా హైవేస్ ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నాయి అనేది లొకేషన్స్ ఒకసారి చూసుకుంటే బెటర్, ఎందుకంటే బడ్జెట్లో మెన్షన్ చేసిన దేని మీదైనా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దెన్ 2-lane బ్రిడ్జ్ అనేది రివర్ గంగా మీద బక్సర్ రీజియన్లో ఆల్మోస్ట్ 26,000 crores ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది నెక్స్ట్ ఇండస్ట్రియల్ కారిడార్. దాని ఎంఎస్ఎంఈస్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనకి ఇంతకుముందు ఎంఎస్ఎంఈస్కి ఉన్న డెఫినేషన్ని రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ మీద చేంజ్ చేశారు. సో ఏ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్కి ఎంత అనేది ఏ సెక్టర్లోకి వస్తుంది అవన్నీ ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. దెన్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. మనకి ఎంఎస్ఎంఈస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఆల్మోస్ట్గా 100 crore రూపీస్తో ఇవ్వడం జరిగింది. అలానే ముద్రా లోన్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు రైజ్ చేశారు. ముద్రా అనగానే ఏంటి, మీకు రీఫైనాన్సింగ్ మైక్రో అండ్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ లాగా ఉంటుంది. సో దాని కింద ఏంటంటే మనకి 3 types ఆఫ్ లోన్స్ ఉంటాయి. ఒకటి శిశు, ఇదేంటి అంటే ఎవరైతే ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారో వాళ్ళకి ఆల్మోస్ట్గా 50,000 వరకు మనీ ఇస్తారు. సో తర్వాత కిషోర్ అనేది ఉంది, సెకండ్ కేటగిరీ ఆఫ్ ముద్రా లోన్. దీంట్లో ఏంటి అంటే మనకు 50,000 నుంచి 5 lakhs వరకు ఇస్తారు. ఇక్కడ మనకి ఇప్పుడు 5 lakhs నుంచి 10 lakhs వరకు ఉన్న తరుణ్ అనేది అయితే లిమిట్ ఉందో ఇదేమో బిజినెస్ ఎంటిటీస్కి, ఇదేమో సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళకి ఇస్తారు, ఇదేమో ఫస్ట్ టైమర్స్కి ఇస్తారు. ఈ 10 lakh లిమిట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు 20 lakhs వరకు పెంచడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో తరుణ్ అనే దాన్ని 10 lakhs నుంచి 20 lakhsకి పెంచడం జరిగింది. ఎప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రీపే చేస్తే, అంటే ఆల్రెడీ ఉన్న లోన్ క్లియర్ చేసి కొత్త లోన్ కోసం తీసుకుంటే కనుక మీకు 10 lakhs బదులు 20 lakhs వరకు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు టెక్నాలజికల్ సపోర్ట్ ఇస్తారు ఎంఎస్ఎంఈస్కి. అండ్ సిడ్బి మనకి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిసిందే కదా. సో ఆ బ్యాంక్ కింద 24 న్యూ బ్రాంచెస్ని కూడా ఎంఎస్ఎంఈ సెక్టర్ క్లస్టర్స్ కోసం ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎలకేట్ చేశారు, 1.1 lakh crores అనేది ఇచ్చారు. సో ఇది ఆల్మోస్ట్గా ఇంట్రిమ్ బడ్జెట్లో ఉన్నదంతే ఉంది. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలొకేషన్ ఎంత, 3.4% ఆఫ్ జీడిపి. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ హౌసింగ్ 2.0 కింద మనకి 10 lakh crores ఇవ్వడం జరిగింది. సో అర్బన్ హౌసింగ్, ఎందుకంటే అఫోర్డబుల్ హౌసింగ్ అనేది కూడా గవర్నమెంట్ యొక్క ముఖ్య ప్రయారిటీ. సో దాన్ని రియలైజ్ చేయడానికి. దాంతోపాటు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద 3 crore అడిషనల్ హౌసెస్ అనే దాన్ని కూడా పాజిటివ్గా చూస్తున్నారు. ఎందుకంటే సిమెంట్ సెక్టర్ అనే దాన్ని గ్రో చేయడానికి కానీ బూస్ట్ చేయడానికి కానీ ఈ పర్టికులర్ హౌసెస్ కానీ ఈ స్కీమ్ కానీ ఎంతో హెల్ప్ చేస్తున్నాయని బడ్జెట్ చెప్పింది. దెన్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్కి సంబంధించి ఒక మెయిన్ ఏం చెప్పారు అంటే మనకి ఇది కన్సిస్టెన్సీని అలానే ట్రాన్స్పరెన్సీని రెజల్యూషన్ ప్రాసెస్లో తీసుకొచ్చింది. దాంతోపాటు ఆల్మోస్ట్గా 1000 కంపెనీస్ అనేవి రిజాల్వ్ అయ్యాయి. అండ్ ఆల్మోస్ట్గా 3.3 lakh crores అనేది క్రెడిటర్స్కి రిజాల్వ్ అయింది. ఆర్ మనకి ఇన్సాల్వెన్సీ ద్వారా మనం ఇది సాల్వ్ చేయగలిగామని చెప్పి బడ్జెట్ హైలైట్ చేయడం జరిగింది. సో మీకు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అంటే ఏం గుర్తు రావాలి, మనకి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది ఒక స్టాట్యూటరీ బాడీగా ఉంది. ఇది 2016 యాక్ట్ ద్వారా. దాని తర్వాత మనకి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ అనేది కంపెనీస్ రిలేటెడ్ ఇన్సాల్వెన్సీని డీల్ చేస్తుంది. అలానే డెట్ రికవరీ ట్రైబ్యునల్ అనేది కూడా ఉంది మనకి, డిఆర్టీ అంటాం. ఇదేమో ఇండివిజువల్స్ బ్యాంక్రప్ట్ అయితే కనుక ఈ పర్టికులర్ ట్రైబ్యునల్ అనేది ఉంది. తర్వాత
మిస్లేనియస్ అలొకేషన్స్ ఏంటి అని చూస్తే కనుక కొన్ని మెడిసిన్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి యూస్ చేసే వాటి మీద కంప్లీట్గా కస్టమ్స్ డ్యూటీ అనే దాన్ని మినహాయింపు ఇచ్చారు. కస్టమ్ డ్యూటీ అంటే ఏంటి, మనం ఎప్పుడైతే బార్డర్స్ నుంచి ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటామో అంటే ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ వాటి మీద విధించేదే కస్టమ్ డ్యూటీ. సో దానికి కంప్లీట్ ఎగ్జెంప్షన్ ఇచ్చారు, ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది అఫోర్డబుల్గా ఉండాలి అనే విషయంలో ఇది చేయడం జరిగింది. తర్వాత ఏంజల్ ట్యాక్స్ అనేది ఇన్వెస్టర్స్ మీద అబాలిష్ చేశారు. అంటే ఎవరికి సంబంధించింది, స్టార్టప్స్కి సంబంధించి. సో ఎవరైతే కనుక ఇన్వెస్ట్ చేస్తున్నారో అన్లిస్టెడ్ కంపెనీస్లో ఆ క్యాపిటల్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఇంపోజ్ చేసే ట్యాక్స్ ఏంజల్ ట్యాక్స్. దీన్ని కూడా మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి. దాంతోపాటు స్పేస్ ఎకానమీని నెక్స్ట్ 10 yearsలో ఆల్మోస్ట్ 5 times వరకు పెంచాలి అని కూడా బడ్జెట్ టార్గెట్గా పెట్టుకుంది. అలానే టూరిజం అనే దాన్ని మెయిన్ పొటెన్షియల్గా కూడా చూసారు. నిన్న మీరు చూస్తే ఎకనామిక్ సర్వేలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కానీ క్లైమేట్ చేంజ్ వల్ల కానీ మనకి ఎదురవుతున్న జాబ్ లాస్ కానీ ఏదైతే నెగిటివ్ థింగ్ ఉందో దాన్ని టూరిజం సెక్టర్ అనేది అంటే రివర్స్ చేసి దాన్ని మినిమైజ్ చేయగలదు అని చెప్పి హైలైట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి ఇక్కడ మెన్షన్ చేసిన టెంపుల్స్ ఏంటి, విష్ణుపట్ టెంపుల్ అనేది గయాలో ఉంది, మహాబోధి టెంపుల్ అనేది మనకు తెలిసింది ఇక్కడ బోధ్గయ అనే టెంపుల్ కూడా. సో ఈ రెండులో మెన్షన్ చేయడం జరిగింది టూరిజం అనే దాన్ని ప్రమోట్ చేయడానికి. అలానే కాశీ విశ్వనాథ్ కారిడార్ కానీ రాజ్గిర్ అండ్ నలంద మెన్షన్ అనేది కూడా టూరిజం సెక్టర్లో బడ్జెట్ ఎంఫసైజ్ చేసింది. దెన్ ఫ్లడ్ మిటిగేషన్. సో మనం అందరం చూస్తే మాన్సూన్ టైంలో ఆల్మోస్ట్ ఇక మనకి బ్రహ్మపుత్ర రివర్ వల్ల అస్సాంలో, కోసి రివర్ వల్ల బీహార్లో ఫ్రీక్వెంట్గా ఫ్లడ్స్ వస్తాయి కదా. ఏదైతే రిపీటెడ్గా ఫ్లడ్స్ని ఫేస్ చేస్తున్న స్టేట్స్ ఉన్నాయో అక్కడ ఫ్లడ్ మిటిగేషన్ కోసం మనం ఆల్మోస్ట్గా 11,500 crore అలొకేట్ చేశారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆల్మోస్ట్గా బీహార్, అస్సాం, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్లో ఈ అలొకేషన్ అనేది ఇస్తాము అని అనౌన్స్ చేశారు. కానీ సదర్న్ స్టేట్స్ ఎక్కడైతే ఫ్లడ్డింగ్ని ఫేస్ చేస్తున్నాయో అక్కడ ఎటువంటి మెన్షన్ లేదు. అది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్. దెన్ ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన phase 4 అనేది అనౌన్స్ చేశారు. దీంట్లో ఏంటి, ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీ అనే దాన్ని ప్రమోట్ చేయడానికి ఆల్మోస్ట్గా 25,000 రూరల్ హ్యాబిటాట్స్లో ఈ రోడ్ కనెక్టివిటీ ప్రమోట్ చేయడానికి phase 4ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ అనేది మనం ఆల్రెడీ చూసాం. మనకు అయోధ్య రామ్ మందిర్ అనౌన్స్ చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన అనే దాన్ని అనౌన్స్ చేశారు. దాని కింద ఏంటి, మనం రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ని ప్రమోట్ చేయడానికి ఒక స్కీమ్ అనౌన్స్ చేశారు. దాంట్లో ఆల్మోస్ట్ 1 crore హౌస్ హోల్డ్స్ 300 unitsని సెల్ఫ్ జనరేట్ చేసుకోవడం వల్ల ఎలక్ట్రిసిటీని ఆల్మోస్ట్ వాళ్ళ కరెంట్ బిల్ అనేది ఫ్రీ అవుతుంది అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఈరోజు బడ్జెట్లో ఉంది. మరి ఇప్పటివరకు మనం స్కీమ్స్ చూసాం కదా. సో కొత్తవి ఏంటి, ఏం ఫీచర్స్ తీసుకొచ్చారు అని బ్రీఫ్గా. సో ఇప్పుడు అసలు బడ్జెట్లో రూపీ అనేది గవర్నమెంట్కి ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అని మనం చూస్తే కనుక ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఆల్మోస్ట్గా మనకి 27% అనేది ఎక్కడి నుంచి వస్తుంది, బోరోయింగ్స్ నుంచి వస్తుంది. ఆల్మోస్ట్గా జిఎస్టీ నుంచి 18%, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 19% వస్తుంది. అంటే హైయెస్ట్ మనం బోరోయింగ్ అండ్ లయబిలిటీ నుంచి తీసుకుంటున్నాం. నెక్స్ట్ హైయెస్ట్ ఇదేమో ఫస్ట్ అనుకోవచ్చు మేజర్ సోర్స్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అనేది సెకండ్ మేజర్ సోర్స్, తర్వాత జిఎస్టీ అనేది థర్డ్ అండ్ కార్పొరేషన్ ట్యాక్స్ అనేది ఫోర్త్. మిగిలినవి ఏంటి, ఎక్సైజ్ డ్యూటీస్ కానీ లేకపోతే నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ కానీ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, కస్టమ్స్ అనేవి మిగతావి ఉన్నాయి. సో ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ సోర్సెస్. మరి ఎక్స్పెండిచర్ ఎలా ఉంది అని మీరు చూస్తే కనుక హైయెస్ట్ ఎక్స్పెండిచర్ దేనికి, స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ని ఇవ్వడం కానీ డ్యూటీస్ ఆల్మోస్ట్గా 21% అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారని చెప్పారు. దాంతోపాటు ఇంట్రెస్ట్ పేమెంట్స్ మీరు చూస్తే మనం ఎక్కువ తీసుకుంటున్నాం, ఎక్కువ పే చేస్తున్నాం కూడా. 19% అనేది ఉంది. దాంతోపాటు 16% సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏవైతే 100% ఫండింగ్ సెంటర్ ఇవ్వాల్సి ఉంటుందో వాటికి స్పెండ్ చేస్తున్నారు. సబ్సిడీస్ 6%, డిఫెన్స్ 8%, ఫైనాన్స్ కమిషన్ ట్రాన్స్ఫర్స్కి ఏమో 9%, ఇక్కడ గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ కానీ వాటి కోసం, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్కి ఏమో 8%, అదర్ ఎక్స్పెండిచర్ ఏమో 9%, పెన్షన్స్ ఏమో 4% అని చెప్పి హైలైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే సెంట్రల్ సెక్టర్ స్కీమ్లోనేమో 16% ఉంది, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లోనేమో 8% ఉంది. దెన్ ఇప్పటివరకు మనం చూస్తే ఇక్కడ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఎంత ఉంది అని అంటే కనుక ఆల్మోస్ట్గా మనకి 0.7% ఉంది. ఎకనామిక్ సర్వేలో కూడా అదే చెప్పారు, 0.7 అనేది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. దెన్ ఇండియన్ ఎకానమీ ఎంత గ్రో అవుతుంది, ఆల్మోస్ట్గా 8.2% గ్రోత్ రేట్ ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ 24లో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాంతోపాటు గ్రాస్ ఎన్పిఎస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి చూస్తే కనుక తగ్గుతున్నాయి. సో మీరు ఇక్కడ చూస్తే ఇది తగ్గుతున్నాయి, అదొక మంచి పాజిటివ్ సైన్. సో ఆల్మోస్ట్గా మనకి 4% దగ్గరలో ఉన్నాయి. దాంతోపాటు పిఎంఐ అంటే పర్చేసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ అనేది ఉంది కదా మనకి. సో దాంట్లో కనుక
మీరు చూస్తే సర్వీస్ సెక్టర్ దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది ఆల్మోస్ట్గా ఈక్వల్గా గ్రో అవుతున్నాయి. సో 50 కంటే ఎక్కువ ఉంటే ఎక్స్పాన్షనరీ అంటాం, 50 కంటే తక్కువ ఉంటే కాంట్రాక్షనరీ పాలసీ అంటాం. సో ఆల్మోస్ట్గా గ్రేటర్ దాన్ 50% ఉన్నాయి. సో ఎక్స్పాండ్ అవుతున్నట్టు పాజిటివ్ సైన్. దాంతోపాటు ఫిజికల్ డెఫిసిట్ అనేది ఎంత ఉంది అని అంటే ఇప్పుడు ఆల్మోస్ట్గా 5.6% ఉంది. దాన్ని ఆల్మోస్ట్గా 3% to 4% తగ్గించాలి అనేది కూడా టార్గెట్గా పెట్టుకున్నారు. దాని తర్వాత ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 5.4% రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. దాన్ని మనం 4%కి తగ్గించాలి అని కూడా టార్గెట్ పెట్టుకున్నాం. సో ఇది ఎక్స్పాన్షనరీ ఎకానమిక్ అవుట్లుక్ అనమాట. దాని తర్వాత మనం రెవెన్యూ రిసిప్ట్స్ చూస్తే కనుక ఎంత ఉంది? రెవెన్యూ రిసిప్ట్స్ మనకి 31.3 అనేది ఉంది lakh crores లో. తర్వాత క్యాపిటల్ రిసీప్ట్స్ అంటే ఎంత ఉంది? 16.9 అనేది బడ్జెట్ ఎస్టిమేట్. ఇది రివైజ్డ్ ఎస్టిమేట్, ఇది బడ్జెట్ ఎస్టిమేట్. దాని తర్వాత ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్. మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద మనకి రిటర్న్స్ ఏమీ రావు, అంటే సాలరీస్ కానీ పెన్షన్స్ కానీ అవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో 37.1 lakh crore ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి? మనకి ఎప్పుడైనా దీని మీద ఎక్స్పెండ్ చేసినా కూడా మనం రిటర్న్ అనేది వస్తుంది. సో ఆల్మోస్ట్ కదా 15 lakh crores ఉంది. సో ఇది బడ్జెట్లో ప్రపోజ్ చేసిన ఎలొకేషన్. దాంతోపాటు సెక్టర్ వైజ్ చూస్తే డిఫెన్స్ ఆల్మోస్ట్గా 4.5 lakh crores ఉంది. రూరల్ డెవలప్మెంట్ 2.6 ఉంది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ 1.5, హోమ్ అఫైర్స్ 1.5, ఎడ్యుకేషన్ 1.25, ఐటీ అండ్ టెలికామ్ 1.1, హెల్త్ అనేది 89,000, ఎనర్జీ 68,000, సోషల్ వెల్ఫేర్ 56,000, కామర్స్ అండ్ ఇండస్ట్రీ 47,000. సో ఇలా సెక్టర్ వైజ్ అలొకేషన్స్ అనేవి ఉన్నాయి. దాంతో మనం ట్యాక్స్ ప్రపోజల్స్ చూస్తే కనుక రివ్యూ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చూసాం మనం. తర్వాత ఎవరైతే టీడీఎస్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సింప్లిఫై చేసే విధంగా కూడా పాలసీస్ అనౌన్స్ చేశారు. లిటిగేషన్ అండ్ అపీల్స్ని తగ్గించే విధంగా కూడా డీపెనింగ్ ద ట్యాక్స్ బేస్, ఇంకెక్కువ ట్యాక్స్ బేస్ వైడన్ చేసే విధంగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో మనం ఆల్రెడీ చూసాం చేంజ్ ఇన్ కస్టమ్ డ్యూటీ అనేది క్యాన్సర్ మెడిసిన్స్ తగ్గించడం వల్ల, ఎగ్జామ్షన్ ఇవ్వడం వల్ల ఎఫోర్డబుల్ మెడిసిన్స్ అనేది, దాంతోపాటు మనకు మొబైల్ ఫోన్స్ వాటి మీద కూడా ఇంపోజ్ చేసే ట్యాక్సెస్ తగ్గించడం వల్ల కూడా అవి చీపర్ అవ్వబోతున్నాయి. కస్టమ్ డ్యూటీస్ ఆన్ గోల్డ్ కూడా తగ్గించబోతున్నారు. సో డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ అవుతుంది. షింప్ అండ్ ఫిష్ కల్టివేషన్ మీద కూడా ట్యాక్సెస్ని తగ్గించారు. సో దట్ మెరైన్ ఎక్స్పోర్ట్స్ అనేవి కాంపిటేటివ్గా మారుతాయి. అలానే మోర్ క్యాపిటల్ గెయిన్స్ గూడ్స్ అనేవి సోలార్ సెల్స్లో కూడా మనకి ఎగ్జామ్ట్ ఇవ్వడం వల్ల ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇచ్చిన ఎగ్జామ్షన్స్. దాని తర్వాత మనం చూస్తే మన్రేగాకి ఎంత ఇచ్చారు? ఆల్మోస్ట్ 86,000 ఇచ్చారు క్రోర్స్. సో మనకి 100 days ఆఫ్ గ్యారంటీ వర్క్ రూరల్ ఏరియాస్లో అన్స్కిల్డ్ లేబర్కి ఇచ్చే గ్యారంటీ ప్రోగ్రామ్. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి 1,200 crores, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్కి 2,228 crores, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఫర్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ 2,143, సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో 6,900, సోలార్ పవర్ గ్రిడ్స్కి ఏమో 10,000 crores, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎల్పీజీ కింద మనకు తెలిసిందే కదా ప్రధానమంత్రి ఉజ్వల యోజన, దాని కింద ఆల్మోస్ట్ 1,500 crores ఉంది. అండ్ లైన్ ఆఫ్ క్రెడిట్ కింద ఐడియా స్కీమ్, ఇది రీసెర్చ్ డెవలప్మెంట్ ప్రమోట్ చేయడానికి ఆల్మోస్ట్ 3,850 crores ఇచ్చారు. సో ఇవన్నీ సెక్టర్ వైజ్. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా. యూనియన్ బడ్జెట్ is presented by the finance minister in the Lok Sabha. Budget is classified into revenue budget and capital budget. Budget is a constitutional requirement under article 112. Which of the following statements are correct? A option correct అనిపిస్తుంది. ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్ ఏంటి? డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ ఇన్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. హైలైట్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ బడ్జెట్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ. అసలు యూనియన్ బడ్జెట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలానే డిఫరెంట్ కాంపోనెంట్స్కి ఇచ్చిన ఎలొకేషన్స్ ఏంటి, దానివల్ల కలిగే ఇంపాక్ట్ ఏంటి అనేది మెయిన్స్ క్వశ్చన్ అనమాట. సో మనం వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. ఈ వీడియోలో ప్రధానంగా మనం యూనియన్ బడ్జెట్లో ఉన్న కీ హైలైట్స్ ఏంటి, సెక్టర్ వైజ్ ఎలొకేషన్స్ ఎలా ఉన్నాయి, యూనియన్ బడ్జెట్లో కొత్తగా పెట్టిన ప్రపోజల్స్ ఏంటి, అలానే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, స్టేజెస్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ఎ బడ్జెట్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.